ఇది లోటస్. మేము ఒక పాండ్కి వెళ్ళినప్పుడు సమ్మర్ సీజన్ లో మొత్తం పోయింది. భలే ఉన్నాయి దాని ఫ్లవర్స్ ఇంత పెద్దగా వాసన. ఇది పెట్టినాను, ఇది పెట్టి 20 days అవుతుంది. దీంట్లో ఫిష్ పెట్టాలి. ఇది వాటర్ క్యాబేజ్ దీనిపైన. ఫిష్ ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తున్నారా దోమలు లాడగా ఉంది చూడండి. ఫిష్ లేనందుకు. ఫిష్ ఉంటే అదంతా తినేసి మన పాచు అలా పడతాయి కదా ఆల్గాయి, అది కూడా తినేస్తుంది. వాటికి ఫుడ్ ఈ దోమలు అవి లేకుండా సేవ్ చేస్తుంది. మనకి మళ్ళీ ఇట్లా వదిలేస్తే దోమలు వచ్చేస్తాయి. అసలు వాటర్ లో అసలు ఏంటంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది ఫిష్ కోసం చేస్తాను. చూడండి జాలి పెట్టినాను. వర్షాకాలంలో వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి కదా, పడిపోయి ఫిష్లు మళ్ళీ ఇట్లా దుంకేసి లేకపోతే వాటర్ ఎక్కువ అయిపోయి కింది పోతాయి కదా, అలా పోకుండా ఇక చూడండి నెట్ పెట్టిన. ఈ నెట్ లో చిన్న హోల్ పెట్టేసి నెట్ పెట్టేసి ఇక్కడ హార్డ్ గ్లూ అతికిచ్చాను. ఇలా వర్షం పడినప్పుడు ఈ హోల్ నుంచి వెళ్ళిపోతుంది వాటర్. సో ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ పడ్డంటే ఫుల్ అయిపోతుంది. ఆ ఫిష్ ఏమైతే ఫుల్ అయినా ఆటోమేటిక్ గా బయటకు ఓవర్ఫ్లో అయితే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి చిన్న హోల్ చేసేసి దానికి నెట్ పెట్టేస్తారు. హోల్ ఒకటే ఉంచితే మళ్ళీ ఫ్రిడ్జ్ అందులోంచి వెళ్ళిపోతుంది చిన్న చిన్న ఫిష్. కాబట్టి దానికి నెట్ పెడితే ఆ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, ఫిష్ సేఫ్ గా ఉంటుంది. మంచి ఐడియా, వెరీ గుడ్, మంచి ఐడియా. సూపర్ మంచి ఐడియాస్ తోటి నువ్వు ముందుకు వెళ్తున్నావు. వెరీ గుడ్.